నమస్తే, వెల్కమ్ టు V5 న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మోపిదేవిలో ఘనంగా మాజీ ముఖ్యమంత్రి జగనన్న పుట్టినరోజు వేడుకలు. అభిమానులతో కలిసి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్న వైసీపీ యువనేత గౌతమ్. పినకోట పంచాయతీలో రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. గంజాయిని పండించే విధానాన్ని మానుకొని దేశానికి ఆదర్శంగా నిలవాలని యువతకు సూచన. పరికాల పట్టణ కేంద్రంలో పోచంపల్లి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమం. ముఖ్య అతిథిగా హాజరై మహిళలకు కుట్టు మిషన్లు అందజేసిన మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి. అవనిగడ్డ నియోజకవర్గం మోపిదేవిలో మాజీ ముఖ్యమంత్రి జగనన్న పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వైసీపీ యువనేత గౌతమ్ మోపిదేవి మండలం మోపిదేవి గ్రామ ప్రధాన సెంటర్లో ఆర్కే ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో ఘనంగా జననేత జగనన్న పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బడే గౌతమ్ బాబు జగనన్న అభిమానులతో కలిసి కేక్ కట్ చేయడం జరిగింది. అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం పినకోట పంచాయతీలో రోడ్ల నిర్మాణానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శంకుస్థాపన చేశారు. 98.85 కిలోమీటర్లు 105 కోట్ల 33 లక్షల జాతీయ ఉపాధి హామీ పథకం కింద 72 కోట్ల 20 లక్షలు 33 కోట్ల 13 లక్షలు పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ వారి ద్వారా రోడ్ల నిర్మాణ పనులు ప్రారంభిస్తామని అన్నారు. డోలిమోత రహిత గిరి గ్రామాలకు రోడ్ల శంకుస్థాపన చేసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అనంతరం మాట్లాడారు. యువత గంజాయి వంటి మాదక ద్రవ్యాలతో పెడద్రోవ పడుతున్నారని, ప్రభుత్వం ద్వారా ప్రతి యువకుడు సామర్థ్యాన్ని బట్టి స్కిల్ డెవలప్మెంట్ ద్వారా శిక్షణ ఇప్పించి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు. గంజాయిని పండించే విధానాన్ని మానుకొని దేశానికి ఆదర్శంగా యువత నిలబడాలని సూచించారు. ఈరోజు ఇప్పుడు మనం 19 పనులు ప్రారంభించాం. 98.85 కిలోమీటర్లు. దీంట్లో 105 కోట్ల 33 లక్షలు మనం జాతీయ ఉపాధి హామీ పథకం, దాంట్లో జాతీయ ఉపాధి హామీ పథకం నుంచి 72 కోట్ల 20 లక్షలు, 33 కోట్ల 13 లక్షలేమో పంచాయతీరాజ్ మనకి ఇంజనీరింగ్ శాఖ నుంచి. వీటికి లబ్ధి పొందేది 72 గ్రామాలు, జనాభా 4369 మంది. సరిగ్గా చెప్పాలంటే అనంతగిరి మండలం పినకోట గ్రామ పంచాయతీ గుమ్మంతి గ్రామం నుండి రాచకిల్లం గ్రామం మీదుగా రెడ్డిపాలెం గ్రామానికి పంచాయతీరాజ్ నిధులతోటి 5.5 కిలోమీటర్ల మేరకు 5.86 కోట్ల అంచనాతోటి తారు రోడ్డు నిర్మాణానికి పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం ద్వారా పనులు చేయడానికి ఈ రోజున శంకుస్థాపన చేశాం. పల్నాడు జిల్లాలో దాచపల్లిలో అద్దంకి నార్గట్పల్లి హైవేపై జరిగిన ట్రావెల్ బస్సు గొర్రెల మందని ఢీకొన్న ప్రమాద స్థలానికి చేరుకున్నారు పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు. బాధితులతో ప్రమాదానికి గల కారణాలు తెలుసుకుని ప్రాణాపాయ స్థితిలో ఉన్న బాధితుల ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. తెల్లవారుజామున సుమారు 5 గంటల 45 నిమిషాలకి ఈ ప్రమాదం చోటు చేస్తుందని వారు తెలిపారు. డ్రైవర్ నిద్రమత్తు కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని, వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. డ్రైవర్లందరూ తెల్లవారుజామున ఫేస్ వాష్లు చేసుకుని డ్రైవ్ చేయాలని, దీని మీద స్పెషల్ డ్రైవ్లు కూడా కండక్ట్ చేస్తున్నామని ఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. ఈరోజు మార్నింగ్ తెల్లవారుజామున 5:45 ఆ ప్రాంతానికి హైదరాబాద్ చెందినటువంటి మారుతి ట్రావెల్స్ బస్ హైదరాబాద్ టు ఇంకొల్లుకి వెళ్తుంది. ఆ బస్సు ఇక్కడ ఫ్లైఓవర్ ఎక్కే సమయంలో రోడ్డుని ముందు వెళ్తున్నటువంటి గొర్రెల మందని ఇవ్వడం జరిగింది. దాంట్లో సుమారుగా 100కు పైగా గొర్రెలు చనిపోవడం జరిగింది. ఇది పూర్తిగా డ్రైవర్ తాలూకా నిర్లక్ష్యం. తెల్లవారుజామున మరి నిద్రమత్తులు ఏమైనా జరుగుండొచ్చు. దీనికి సంబంధించి మనము ఫేస్ వాష్ కార్యక్రమాన్ని కూడా టేకప్ చేస్తున్నాం హైవే మీద. డ్రైవర్లందరికీ కూడా చెప్పేది ఏంటంటే, ఈ ఎర్లీ అవర్స్లో ఖచ్చితంగా ఎక్కడైనా ఒక దగ్గర బ్రేక్ తీసుకుని కంప్లీట్గా ఒకసారి ఫేస్ అంతా కూడా వాష్ చేసుకుని టీ కానీ ఏమైనా తీసుకుని అలా తర్వాత జర్నీ స్టార్ట్ చేస్తే బాగుంటుంది. నైట్ అంతా కూడా కంటిన్యూస్గా జర్నీ చేయడం అనేటువంటి కార్యక్రమం ఖచ్చితంగా అరౌండ్ 4 o'clock ఆ టైంకి ఒక దగ్గర బ్రేక్ తీసుకుని తర్వాత మళ్ళీ చేస్తే టైం తీసుకుని చేస్తే చెప్పడం జరుగుతుంది. ఈ యాక్సిడెంట్కి సంబంధించి డ్రైవర్ మీద కానీ బస్సు యాజమాన్యం మీద కానీ చట్ట ప్రకారం అన్ని చర్యలు కూడా తీసుకుంటాం.
హన్మకొండ జిల్లా పరకాల పట్టణ కేంద్రంలోని ఆర్ గార్డెన్లో పోచంపల్లి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి ఉచిత కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డితో కలిసి పరకాల మరియు దామెర మండలాలకు చెందిన సుమారు 650 మంది మహిళలకు పరకాల నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే చెల్ల ధర్మారెడ్డి కుట్టు మిషన్లు అందించారు. ఈ సందర్భంగా చెల్ల ధర్మారెడ్డి మాట్లాడారు. నియోజకవర్గంలో ఉచితంగా కుట్టు మిషన్ల శిక్షణ ఇప్పించడం జరుగుతుందని అందుకు సహకరించిన ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డికి కృతజ్ఞత తెలుపుతూ మీకు ఇచ్చిన కుట్టు మిషన్లతో మీ కుటుంబానికి ఆర్థికంగా ఆసరాగా ఉండేలా పని చేసుకోవాలని మహిళలకు సూచించారు. ఒక అవకాశం ఇవ్వండి, అభివృద్ధి అంటే ఏందో రుచి చూపిస్తాను. మా వాళ్ళన్నది నీకు అవకాశం ఇస్తే రుచి ఏం చూపిస్తావు, అభివృద్ధి ఏం చూపిస్తావు అన్నారు. ఒక్కసారి అవకాశం ఇచ్చి చూడండి, నేను అభివృద్ధి అంటే ఏదో రుచి చూపిస్తాను. మీ అందరు కళ్ళతో చూస్తూ ఉన్నారు. మీ అమ్మగారులు కావచ్చు, మీ అత్తగారులు కావచ్చు, మీరుండే గ్రామాలకు మన నియోజకవర్గం కాకుండా వేరే నియోజకవర్గానికి మన నియోజకవర్గ గ్రామాలకు తేడా ఏందో మీరు గమనించారు. మరి అంత అభివృద్ధి చేసి అన్ని రకాలు చేస్తే కూడా వారి మాటలకు ఆకర్షితులై నేను ఉద్యోగం ఇస్తాను, మేము ఇన్ని చేస్తాను, కానీ ఆ 2500 మాకు వస్తాయట కదా, వాళ్ళకు ఓటేస్తాను మన మహిళా సోదరు వాళ్ళంతా అడుగుతుంది. పెన్షన్ 6000 ఇస్తానే 4000 ఇస్తానగానే పెన్షన్దారులంతా అమ్మ ముసలోళ్ళంతా కూడా వాళ్ళు మారారు. హన్మకొండ జిల్లా నడుకుడ మండలం చర్లపల్లి గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో రాష్ట్ర విద్యాశాఖ ఆదేశానుసారంగా ఫుడ్ ఫెస్టివల్ ని పాఠశాల ప్రధానోపాధ్యాయులు అచ్చ సుదర్శన ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చర్లపల్లి మాజీ సర్పంచ్ చాడా తిరుపతి రెడ్డి హాజరై ప్రతిరోజు పిల్లలకు పౌష్టికాహారమైన ఆహారాన్ని చిన్నప్పటి నుండి పిల్లలకు అందించినట్లయితే పిల్లలు ఆరోగ్యవంతంగా ఎదుగుతారని తల్లిదండ్రులతో అన్నారు. ప్రధానోపాధ్యాయులు అచ్చ సుదర్శన్ మాట్లాడుతూ పిల్లలకు చిన్నప్పటి నుండే అన్ని రకాల కూరగాయల్ని, ఆకుకూరలను, పప్పులను తినే విధంగా రుచికరమైనటువంటి భోజనాన్ని అందించాలని, అప్పుడు వారి మానసిక ఎదుగుదల బాగుంటుందని, ఆరోగ్యంగా ఉంటారని తెలిపారు. అనంతరం మాజీ సర్పంచ్ చాడా తిరుపతి రెడ్డి ఫుడ్ ఫెస్టివల్ ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు బత్తుల రవీందర్, కంచ రాజకుమార్, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్లు కందికట్ల రామ, అంగన్వాడీ టీచర్స్ భీముడి లక్ష్మి, నందిపాటి సంధ్య, తల్లిదండ్రులు పున్నం చందర్, మహేందర్, శివకుమార్, హరిత, నాగరాణి, స్వప్న, కవిత, సుచిత, కోమల, రమ, ప్రవళిక, స్రవంతి, శివాని, అంజలి పాల్గొన్నారు. మరి ఈరోజు తెలంగాణ గవర్నమెంట్ ప్రవేశపెట్టినటువంటి ఫుడ్ ఫెస్టివల్ కార్యక్రమం అనేది మన చర్లపల్లి ఎంపీపీ స్కూల్లో ఘనంగా నిర్వహించడం జరుగుతున్నది. అందులో భాగంగానే నన్ను ఆహ్వానించినందుకు వచ్చి నేను ఇక్కడ ఈ యొక్క ఫుడ్ని మనం చూడడం కానీ, టేస్ట్ చూడడం కానీ, అలాగే తల్లిదండ్రులు తెచ్చినటువంటి భోజనాలు ఎలా ఉన్నాయని చూడగలిగితే చాలా బాగుంది సార్ ఈ కార్యక్రమం. మరి ప్రతి నెల ఈ కార్యక్రమాన్ని ఇలాగే దిగ్విజయంగా కొనసాగించాలని కోరుకుంటూ దీనికి మరి ఇక్కడికి వచ్చేసినటువంటి తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయులు, మరి అలాగనే పక్కనే ఉన్నటువంటి అంగన్వాడీ టీచర్స్ అందరి సహకారం ఉండాలని కోరుకుంటూ ఇలాంటి ఫెస్టివల్స్ ఎన్నో మరిన్ని జరుపుకోవాలని, ఆనందమైన వాతావరణంలో జరుపుకోవాలి. గోదావరి కండ్లోని ఓల్డ్ అశోక థియేటర్ను అక్రమంగా కూల్చివేసి కోట్ల రూపాయల విలువగల నష్టం కలిగించారని, అంతేకాకుండా కోట్లాది రూపాయల విలువగల థియేటర్ స్థలాన్ని లాక్కోవడం జరిగిందని, ఇట్టి అన్యాయాన్ని ఖండిస్తూ అశోక్కి తోడుగా తామున్నామని అంటూ తెలంగాణ షార్ట్ ఫిల్మ్ మేకింగ్ వెల్ఫేర్ అసోసియేషన్ తెలంగాణ వ్యాప్తంగా ఉన్న కళాకారులు అభయహస్తం అందించి ఈ సమస్యను రాష్ట్ర స్థాయిలో సీఎం స్థాయికి తీసుకుపోయి అశోక్ గారికి న్యాయం జరిగే వరకు తోడు ఉంటామని ధైర్యం తెలిపారు. ఈ కూల్చివేతకు అధికారులు స్థానిక ఎమ్మెల్యే మాత్రమే పూర్తి బాధ్యత వహించి వారికి న్యాయం చేయాలని, వారి నష్టాన్ని పూడ్చాలని దాదాపు 100కు పైగా కళాకారులతో మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఆధ్వర్యంలో మరో 200 మంది టీఆర్ఎస్ కార్యకర్తలతో ఈ కూల్చివేత ప్రాంతాన్ని సందర్శించి అతనికి సంఘీభావం తెలుపుతూ మీకు మేము అండగా ఉంటామని హామీనివ్వడం జరిగింది. ప్రజలు, వ్యాపారస్తులు దినదిన గండంగా బతికేటువంటి పరిస్థితి ఇలా మన కళ్ళ ముంగట కనిపిస్తూ ఉన్నది. ఈ యొక్క ఓల్డ్ అశోక్ టాకీస్ అనేది ఒక గత 50 ఏళ్ళుగా ఉన్నటువంటి టాకీసు. దీన్ని సింగరేణి స్థలం కాబట్టి కొంతమంది ఈ స్థలాన్ని లీజ్ తీసుకొని కట్టి ఈ ప్రాంతానికి ఒక సినిమా ప్రదర్శించేటువంటి కేంద్రంగా ఆ రోజు నుండి ఈ రోజు వరకు నడుస్తూ ఉన్నది. మరి సింగరేణి యాజమాన్యం దీనికి లీజు కొంత ఇవ్వడంలో ఈ యొక్క లీజ్ హోటల్స్లో ఉన్నటువంటి కొంత డిస్ట్రిబ్యూటర్తోని పెండింగ్ అయితే, నేనే ప్రత్యేకంగా నాగరికి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వస్తే ఇదే C&MD బలరాం గారికి అప్పుడు డైరెక్టర్గా ఉండి వారికి ప్రత్యేకంగా చెప్పడం జరిగింది. మరి ఎందుకు రాలేదు ఏంది అనేది పూర్తిగా నేను దాని మీద పూర్తిగా సమయాన్ని కేటాయించలే. ఇప్పుడు ఈ ఎన్నికల్లో ఇక్కడ
సో మక్కన్ సింగ్ గారు గెలిచిన తర్వాత వెంటనే మరి దీన్ని డిస్మెటల్ చేయించారు. స్థానిక రమేష్ నగర్లోని ఉషోదయ హైస్కూల్ సైన్స్ ఫేర్ ఘనంగా నిర్వహించారు. 1వ తరగతి నుండి 10వ తరగతి విద్యార్థులు సుమారు 64 ఎగ్జిబిట్లు ఈ సైన్స్ ఫేర్లో ప్రదర్శించారు. 9 మరియు 10వ తరగతి విద్యార్థులు ప్రదర్శించిన సోలార్ సిస్టమ్ మరియు వాటర్ డ్యామ్ సిస్టమ్ అతిథులను మరియు పోషకులను విశేషంగా ఆకర్షించాయి మరియు పలు ప్రదర్శనపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరెస్పాండెంట్ కొత్త శ్రీనివాస్ రెడ్డి, వైస్ ప్రిన్సిపల్ సిఆర్ ఈడీవిన్ శైలజ మరియు పోషకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వేదికను అలంకరించిన ప్రియ మిత్రుడు మన వార్డు కార్పొరేటర్ శ్రీ ఎన్డి ముస్తఫా గారికి స్వాగతం, సుస్వాగతం. అలాగే ట్రస్మా స్టేట్ వైస్ ప్రెసిడెంట్ శ్రీ బండారం యాదగిరి గౌడ్ గారు, విశ్వపాతి గ్రూప్ ఆఫ్ స్కూల్ చైర్మన్, వారికి కూడా స్వాగతం, సుస్వాగతం. అదేవిధంగా పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు ట్రస్మా గీతాజీ స్కూల్ కరస్పాండెంట్ శ్రీ కంది రవీంద్ర రెడ్డి గారికి స్వాగతం, సుస్వాగతం. అదేవిధంగా నా రామగుండం నా తోటి సహచర మిత్రులు అధ్యక్షుల వారిగా వారు నాకు ఎంతో సహకారం ఇస్తున్నారు. అధ్యక్షుల వారికి శ్రీ ఆదర్శండ సమ్మారావు గారు, గుడ్ మార్నింగ్ స్కూల్ కరస్పాండెంట్, ట్రస్మా రామగుండం కార్పొరేషన్ అధ్యక్షులు. అదేవిధంగా మిత్రులు చంద్రపట్ట తిరుపతి గారు, క్రిస్టియన్ టాలెంట్ స్కూల్ సెంట్రల్ కాలనీ కరస్పాండెంట్. అదేవిధంగా పెద్దపల్లి జిల్లా జనరల్ సెక్రటరీ, వారికి స్వాగతం, సుస్వాగతం. అదేవిధంగా గెస్ట్లో వచ్చేది ఇంకా చాలామంది కూడా. సో అందరికీ తర్వాత స్వాగతం. ఈరోజు మా కార్యక్రమాన్ని మన్నించి మా జిల్లాను ఆశీర్వదించడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కారాన్ని తెలియజేస్తాం. సో సైన్స్ అనేది మన జీవితంలో ఎంతో ముఖ్యమైన కార్యక్రమం. సైన్స్ లేనిది మన మనుగడ లేదు. సైన్స్ తోటే మన అన్ని విషయాలు ముడిపడి ఉన్నాయి. కాకపోతే మనం తెలిసి ఉదయం లేచిన మొదలు రాత్రి 10 వరకు కూడా ప్రతిదీ కూడా సైన్స్ తోటే ముడిపడింది. సో మా యొక్క చిన్నారులు చేసినటువంటి యొక్క ఎక్స్పెరిమెంట్స్ని మీ యొక్క పెద్ద మనుషులు వాళ్ళు వీక్షించి వాళ్ళని ఆశీర్వదించవలసిందిగా ప్రతి ఒక్కరిని నేను కోరుతాను. ఈరోజు ఉషోదయ స్కూల్లో సైన్స్ ఫేర్ కార్యక్రమానికి ఆహ్వానించిన కరెస్పాండెంట్ శ్రీనివాస్ గారికి మరియు ఇక్కడికి విచ్చేసిన సమ్మారావు సార్, వివిధ స్కూల్ కరెస్పాండెంట్ సార్లందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, మరియు ఉషోదయ స్కూల్ టీచర్లకు, ఉపాధ్యాయులకు, బాలల విద్యార్థులందరికీ నమస్కారం. నన్ను ఆహ్వానించినందుకు ప్రత్యేకంగా మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు అంటే ఈ సైన్స్ ఫేర్ దేనికోసం అంటే ఈరోజు పిల్లలు సైన్స్ గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఈరోజు మనం వర్షాలు ఎలా పడుతున్నాయి, తర్వాత మనకు చలి ఎంత వస్తుంది, తర్వాత ఎండలు తీవ్రత, మరియు ఇవన్నీ తెలుసుకోవాలంటే ముందు సైన్స్ ద్వారానే ఇవన్నీ మన సైంటిస్టులు కనుక్కోవడం జరిగింది. అదేవిధంగా పిల్లలు కూడా సైన్స్ ద్వారా నేర్చుకుంటే మరి రేపటికి పిల్లలు ఎలా సైన్స్ ద్వారా ఎంత అభివృద్ధి చెందుతారో ఇప్పుడు ఈ సార్లు మన టీచర్లు విద్యార్థులందరికీ ఎంతో చక్కగా ఈ సైన్స్ ఫేర్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నారు. అలాగే రేపటి పౌరులు మరి శాస్త్రీయంగా ఎదగాలంటే ఇలాంటి ప్రోగ్రాంలో పాల్గొనడం వల్ల వాళ్ళు దీన్ని అలవర్చుకుంటారు. అదేవిధంగా రేపటి పౌరులు మరి ఎంతో విజ్ఞానం పొందగలుగుతారు. ఎందుకంటే ఈ సైన్స్ ఫేర్ ద్వారా ప్రోగ్రాంలు చేస్తే పిల్లలకు చాలా అంటే వైజ్ఞానికంగా చాలా పెంపొందగలుగుతారు. అలాగే దీనికి సహకరిస్తున్న ఉపాధ్యాయులకు మరియు వారి తల్లిదండ్రులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన శ్రీనివాస్ సార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. Thank you, sir. Teachers and innovative students, it's a grand scientific presentation. So I congratulate and say once again good morning with a scientific attitude. So respected guests of the dais, especially first I would like to give importance to our Srinivas Reddy sir, who is not only a secretary for many years for our for our TRUSMA organization, for our Ramgundam Municipal Association of Schools. So sir, first I would like to congratulate you and say thanks for inviting and making such a big
science scenario with scientific attitude. Then they say that science is something innovation, science is something an attitude which can be changed, which can be done. Science is dynamic. Are you following, students? I won't tell anything more. One thing, simple thing I would like to say that in science nothing is waste. ఏది కూడా వేస్ట్ కాదు. Everything is useful. Even a small thing is useful. So when you go on try experiments, do experiments, so you try to find something new. Many scientists, when they were doing experiments, when they were trying for something else, they found out something else. So like that, what happened? The dynamism of science changes. ప్రతిసారి మారుతూ ఉంటుంది. శాస్త్రీయ దృక్పథం ఉన్నప్పుడు, మన పరిశోధనలు జరుపుతున్నప్పుడు. ఈరోజు తిలక్ నగర్ మరియు రమేష్ నగర్ సెంటర్కి సంబంధించి ఉషోదయ స్కూల్లో సైన్స్ ఫేర్ ఎగ్జిబిషన్ కార్యక్రమాన్ని మన ఉషోదయ స్కూల్ యాజమాన్యం వారు నిర్వహించడం జరిగింది. ఈరోజు ఇక్కడ పిల్లలు ఎంతో అద్భుతంగా వారికి సంబంధించిన ప్రాజెక్టులు మరి చేసుకొని ఇక్కడికి వారు వచ్చి వారికి సంబంధించిన ప్రాజెక్టులు మరి వారి తల్లిదండ్రులకు ఇక్కడికి వచ్చేసిన కరస్పాండెంట్లకు వారు ఎంతో అద్భుతంగా వివరిస్తున్నారు. మరి ఈరోజు ఈ పిల్లలు ఇంత అద్భుతంగా రాణిస్తున్నారంటే వాళ్ళు భవిష్యత్తులో చాలామంది ఎంతో గొప్ప గొప్ప వాళ్ళు అయ్యే అవకాశాలు ఉన్నాయి. మరి వారికి సహకరిస్తున్న ఉపాధ్యాయులకు మరియు వారి తల్లిదండ్రులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈరోజు పిల్లలు ఇలాంటి కార్యక్రమాలు చేస్తే వాళ్ళు రాబోయే రోజులలో ఎంతో అద్భుతంగా వారి నైపుణ్యం ప్రదర్శించడానికి అనుకూలంగా ఉంటుంది. మరి ఎంతోమంది ఇందులో శాస్త్రవేత్తలు, మరి డాక్టర్లు, ఇంజనీర్లు ఎన్నో అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇలాంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న మా శ్రీనివాసరెడ్డి సార్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు మరి పేరెంట్స్ తరఫున తెలియజేస్తున్నాను. ఎందుకంటే పిల్లలకు ఇలాంటి అభివృద్ధి ప్రాజెక్టులకు సంబంధించిన కార్యక్రమాలు వారి ద్వారా చేపిస్తుంటే వారి ఎంతో నైపుణ్యం ఉంటుంది వారి దగ్గర. ఎందుకంటే పిల్లలు దరిదాపు ఒక 15 రోజుల నుండి వారి ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని ఎంతో మరి కష్టపడి వారు చేస్తున్నారు. వారి తల్లిదండ్రులు కూడా వారికి సహకరిస్తూ మరి పిల్లల్ని మనం ప్రోత్సహిస్తున్నందుకు వారి తల్లిదండ్రులకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన ఉషోదయ పాఠశాలలో చాలా పెద్ద ఎత్తున దాదాపు 65 ప్రాజెక్టులతోటి ఈరోజు సైన్స్ ఫేర్ అనేది కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. పిల్లల లోపల ఉన్నటువంటి సృజనాత్మకతను వెలికి తీయడానికే ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాము. ఈ ఉపాధ్యాయుల కృషి ఈ పాత్రలు దాదాపుగా 10-15 రోజుల నుంచి ఎంతో కష్టపడి మా ఉపాధ్యాయ బృందము, మేనేజ్మెంట్ అందరూ కలిసి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. నేటి బాలలే రేపటి పౌరులు అనే సందంగా ఈరోజు ప్రాజెక్ట్ చేసినటువంటి ప్రాజెక్టు వాళ్ళ మనసులో చిరస్థాయిలో నిలిచిపోతుంది. ఈరోజు ఒక ప్రాజెక్ట్ చేశాను, కానీ ఈ ప్రాజెక్టు ఎప్పుడు చూసినా కూడా ఒక పిల్లవాడి రేపొద్దున భవిష్యత్తులో ఎంత ఏ స్థాయికి వెళ్ళినా కూడా నేను ఆ రోజు మా పాఠశాలలో ఈ యొక్క ప్రాజెక్ట్ చేశాను. ఒక ప్రాజెక్ట్ ఒకసారి సక్సెస్ కాలేకపోయినా రెండోసారి చేశాను, మూడోసారి చేశాను. ప్రయత్నం అనేది నిర్విరామంగా ఉండాలి, కొనసాగుతూనే ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో ప్రయత్నం లోపం ఉండకూడదు. చెట్టు చివరికి విషయం దానంతరం అదే వరిస్తుంది అన్న నానుడిని పూర్తిగా తీసుకొని ఈరోజు నర్సరీ నుంచి మొదలుపెట్టే భౌతిక విద్యార్థుల వరకు చాలా చక్కగా ప్రదర్శించారు. ఈరోజు ఈ కార్యక్రమంలో అదిత మహారాజులు, మా తోటి కరస్పాండెంట్ మిత్రులు, అదేవిధంగా మా ఏరియా కార్పొరేట్ మిత్రులు ముస్తఫా గారు పాల్గొన్నారు. చిన్నారులను అది అభినందించారు. వాళ్ళందరూ కూడా పేరు పేరున నమస్కారం చేస్తారు. థ్యాంక్ యూ వరండా. హన్మకొండ జిల్లా షాయంపేట మండల కేంద్రంలో స్థానిక సీఐ ఆదేశాల మేరకు ట్రైనింగ్ ఎస్ఐ మనీష వాహనాలు తనిఖీ చేశారు. మద్యం తాగి వాహనాలు నడిపితే చట్టరీత్యా చర్యలు తప్పవని హెచ్చరించారు. బండిపైన ప్రయాణించే వాహనదారులు హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలని సూచించారు. ట్రిపుల్ డ్రైవింగ్ చేసి ప్రమాదాలకు గురి కావద్దని వాహనదారులు ట్రాఫిక్ నిబంధన పాటించి వాహనాలు నడపాలని తెలిపారు. ఈ వాహన తనిఖీలో స్థానిక పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. నోట్లో పెట్టుకో అవుదు
కాంట్రాక్ట్ ఏఎన్ఎంలను రెగ్యులర్ చేయాలని, రాత పరీక్ష రద్దు చేయాలని కోరుతూ వైద్య ఆరోగ్య ఉద్యోగుల జేఏసీ ఇచ్చిన 48 గంటల నిరసన పిలుపులో భాగంగా రాస్తారోకో చేయడానికి హైవే రోడ్డు మీదకి వెళ్తున్న ఏఎన్ఎంలను ఎస్ఐ లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో అడ్డుకున్నారు. ఈ సందర్భంగా బండారుపల్లి రోడ్డు మీద కాసేపు ట్రాఫిక్ జామ్ అయింది. పోలీసులకు ఆందోళనకారులకు మధ్య స్వల్ప తోపులాట జరిగింది. ఈ సందర్భంగా సిఐటి జిల్లా కార్యదర్శి రత్నం రాజేందర్, ఏఐటిఈసీ జిల్లా కార్యదర్శి జంపాల రవీందర్ మాట్లాడారు. గత 25 సంవత్సరాలుగా కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేసిన ఏఎన్ఎంలు తమని రెగ్యులర్ చేయాలని కోరడం న్యాయమైన కోరిక అన్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు జమున, సూర్యకాంతమ్మ, మంజుల, సుగ్నావతి, అరుణ, సీత, సునీత, సోమలక్ష్మి, అనురాధ, లక్ష్మి, కౌసల్య, తిరుమల, చంద్రకళ, పుష్పలత, గీత, కనకలక్ష్మి, సుశీల తదితరులు పాల్గొన్నారు. పాలకుర్తి మండల కేంద్రంలోని ఓ వేడుకలో మందిరంలో తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా నిర్వహించిన మినీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొని కేక్ను కట్ చేసి నియోజకవర్గ ప్రజలకు ముందస్తుగా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపిన పాలకుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. క్రిస్మస్ పండుగను అందరూ సంతోషంగా జరుపుకోవడానికి ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయిస్తోందని, క్రిస్టియన్ సోదరుల అభ్యున్నతికి ప్రభుత్వం అవసరమైన ఆర్థిక సహాయ సహకారాలు, పథకాలు, ఆశ్రమాల అభివృద్ధి, పుణ్యక్షేత్రాల పునరుద్ధరణ చేపట్టడం జరుగుతోందని, క్రిస్టియన్ సోదరులకు ఉపాధి అవకాశాలు పెంచేందుకు ప్రత్యేకంగా స్వయం ఉపాధి పథకాలు ప్రవేశపెట్టామని, క్రిస్మస్ పండుగ ప్రేమ, శాంతి, మానవత్వాన్ని పురస్కరించుకుంటుందని, ప్రతి వ్యక్తి సంక్షేమమే మన ప్రభుత్వ లక్ష్యమని, క్రిస్మస్ పండుగ సందేశాన్ని అందరితో పంచుకొని సమాజం అంతటా స్నేహ అర్థాలు విస్తరించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్లు హనుమన్ల తిరుపతి రెడ్డి, లావుడ్యం మంజుల భాస్కర్, బ్లాక్ అధ్యక్షులు రాపాక సత్యనారాయణ, హామ్య నాయక్, మండల అధ్యక్షులు గిరగాని కుమారస్వామి, సంచు సంతోష్, దారవ సురేష్, ఈదులకంటి రవీందర్ రెడ్డి, ముద్దసాని సురేష్, నల్ల శ్రీరామ్, అధికారులు, ఫాస్టర్స్ క్రిస్టియన్ మత పెద్దలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. క్రిస్మస్ సెలబ్రేషన్ చేసుకోవడానికి నియోజకవర్గానికి 2 లక్షలు వేడుకలు చేసుకోవడం కోసం ఇవ్వడం జరిగింది. మరి ఏ పండుగ అయినా ఏదైనా కానీ ప్రభుత్వం అన్ని వర్గాల వాళ్ళకి అన్ని పండుగలకి ప్రభుత్వం ఎప్పుడు కూడా ముందుండి సెలబ్రేషన్స్ కి ఇట్లా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. మరి పాలకుర్తి నియోజకవర్గంలో ఉన్న క్రైస్తవులందరి తరఫున మన ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఆ యేసు ప్రభు ఆశీస్సులు మీ అందరి మీద ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. మరి ఇట్లాంటి వేడుకలు ఎన్నో జరగాలి. మీరు అన్నట్టుగా ప్రపంచం మొత్తం కూడా క్రిస్మస్ వేడుకలు అనేది జరుపుకుంటారు. మరి ఆ ప్రభు ఆశీస్సులు మీకు ఉండాలని మరొకసారి కోరుకుంటూ మన నియోజకవర్గంలో అన్ని అభివృద్ధి పనులకి ఆ ప్రభు తోడుండాలని కోరుకుంటూ ముగిస్తాం. గోదావరిఖండ్లోని స్థానిక ఎల్బీ నగర్లో 18 సంవత్సరాలు పూర్తి చేసిన సందర్భంగా అయ్యప్ప స్వామి మహాపడిపూజ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ అయ్యప్ప పడిపూజకు పెద్ద ఎత్తున స్వాములు, భక్తులు హాజరై ప్రత్యేక పూజలు, భజనలు, కీర్తనలు, అయ్యప్ప శరణు గోష్ఠుల మధ్య భక్తి పారవశ్యంలో మునిగిపోయారు. స్వామిని స్మరిస్తూ భజన కీర్తనతో పాటలు పాడారు. 18 పడిమెట్లకు పూజలు చేశారు. స్వామి శరణం అయ్యప్ప అంటూ అయ్యప్ప స్వామి నామస్మరణతో అప్రాంతమంతా మారుమోగింది. అనంతరం హరిహర సుతుడు అయ్యప్ప స్వామిని మండలకాలం పూజించడం ద్వారా సుఖ సంతోషాలు కలుగుతాయని, శరణం అంటూ ఆశ్రయించిన వారికి వెన్నంటే ఉండి కాపాడే దైవం అయ్యప్ప స్వామి అని అయ్యప్ప స్వాముల నమ్మకం.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మోపిదేవిలో ఘనంగా మాజీ ముఖ్యమంత్రి జగనన్న పుట్టినరోజు వేడుకలు. అభిమానులతో కలిసి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్న వైసీపీ యువనేత గౌతమ్. పినకోట పంచాయతీలో రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. గంజాయిని పండించే విధానాన్ని మానుకొని దేశానికి ఆదర్శంగా నిలవాలని యువతకు సూచన. పరికల పట్టణ కేంద్రంలో పోచంపల్లి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమం. ముఖ్య అతిథిగా హాజరై మహిళలకు కుట్టు మిషన్లు అందజేసిన మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V5 న్యూస్.